నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్న డిప్యూటీ సీఎం గత 10 ఏళ్లలో రైతులకు గిట్టుబాటు ధర దొరకని పరిస్థితి నెలకొంది రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్న దీపక్ జాన్ ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం గ్రామాన్ని సొంత ఇంటిలా కాపాడుకోవాలన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసు శాఖ సత్వరమే స్పందించాలి వరంగల్లో అధికారులతో సమీక్షించిన ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచంద్ర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 92 మంది అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్గా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిరుద్యోగులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని తెలిపారు కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు 92 మందికి నియామక పత్రాలు అందజేసుకుంటున్నాం అట్లాగే ట్రాన్స్కోలో కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం 20 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ ఉన్నాం ఈరోజు వచ్చి 92 మంది 20 మంది వారు భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల పాటు ఈ శాఖల్లో రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తాం అటువంటి అవకాశం పొందుతున్న మీ అందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని నిబద్ధతతో మీ శాఖకి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పర్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆశపడ్డారు కానీ ఆ 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఆశలు నెరవేరలేదు చాలా సంవత్సరాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 1 పరీక్ష రాయాలని దానికోసం రాష్ట్ర నలుమూల నుంచి హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అయ్యి 10 సంవత్సరాలు వయసు అయిపోయింది తప్ప ఆ పరీక్ష మాత్రం రాయలేనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు 10 సంవత్సరాలు ఉద్యోగాల కోసమే తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతి యువకులు అల్లాడిపోయారు వారందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరాలి అని అంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ఆ లక్ష్యాలు నెరవేరవని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ నడుం బిగించి ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవటం మీ అందరికీ తెలిసిందే మీరు తెచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీకి రైతుల మీద చిత్తశుద్ధి లేదని గత 10 ఏళ్లలో రైతులకు గిట్టుబాటు ధర దొరకని పరిస్థితి నెలకొన్నదని రైతులకు మేలు చేస్తే ఆత్మహత్యలు ఎందుకు అవుతాయని క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ఆరోపించారు గత ప్రభుత్వంలో 6,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏకకాలంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసి జైలుకు తీసుకెళ్లిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు పవర్లో ఉన్నారు కానీ మీరు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను ఏకకాలంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు ఈ రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారంటే వారికి లోన్స్ అనేది డెట్ అనేది చాలా ఎక్కువై వాళ్ళు ఆత్మహత్య వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వలేని పరిస్థితి మీరు తీసుకురాలేరని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా కౌలు రైతుల విషయంలో కూడా మీరు అన్యాయం చేయడం జరిగింది పాస్బుక్లో కౌలు రైతు కాలం కూడా తీసేయడం జరిగింది దీంతో వారు లోన్స్కి అప్లై చేయడానికి పరిస్థితి లేదు
ఏ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా కానీ అప్లై చేయడానికి పరిస్థితి లేదు. ఈ కౌలు రైతుల గురించి మీరు మాట్లాడతారా కేటీఆర్? మీరు చేసింది ఏంది కౌలు రైతుల గురించి? వాళ్ళని అసలు మీరు గుర్తించనే లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు కౌలు రైతులకు మీరు 12,000 ఇవ్వాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు కౌలు రైతులు? అదేవిధంగా కల్తీ విత్తనాలు మీరు సరఫరా చేయలేదా? ఎన్నో పత్రికల్లో ఎన్నో న్యూస్లు రావడం జరిగింది గత 10 సంవత్సరాల్లో. మీకు రైతుల పైన చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ యొక్క కల్తీ విత్తనాలని మీరు కట్టడి ఎందుకు చేయలేరని మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా 3 నల్ల చట్టాల వ్యతిరేకంగా మీరెందుకు పోరాటం చేయలేదు? అసెంబ్లీలో మీరు ఈ 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాల పైన రెజల్యూషన్ ఎందుకు తీసుకురాలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదా మీ చిత్తశుద్ధి రైతుల పట్ల? ఏదో మీ పైన ఆరోపణలు వస్తున్నాయి, మీరు స్కామ్స్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం స్కామ్ అయినా కానీ, ఈ ఫార్ములా స్కామ్ అయినా కానీ, ధరణి స్కామ్ అయినా కానీ, చేపల స్కామ్ అయినా కానీ, గొర్రెల పంపిణీల స్కామ్ అయినా కానీ, లిక్కర్ స్కామ్ అయినా కానీ, ఇసుక దందా స్కామ్ అయినా కానీ, ఇలాంటిది ఎన్నో స్కామ్లు బయటికి వస్తున్న తరుణంలో మీకు అర్థమైతలేదు. ఏం మాట్లాడాలా ఏం చెప్పాలని మీకు అర్థమైతలేదు. అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అసలు మీకు ఇంతన్నా సొయ్యుందా కేటీఆర్ అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పోడు భూములకు సంబంధించిన విషయంలో మీరు ఏం చేయడం జరిగింది? ఎంతో మంది ట్రైబల్స్ని మీరు కొట్టిపిచ్చిరు పోలీసు వాళ్ళతోని. మర్చిపోయారా కేటీఆర్? ఇదా మీ చిత్తశుద్ధి రైతుల పట్ల? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవిస్పేట వద్ద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. భారీ ర్యాలీ నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఏడు నెలల్లోనే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నదని అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. నియోజకవర్గ మండల స్థాయి కమిటీలను త్వరలోనే నియమిస్తామని, క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీర్మానం చేశామని, వైఎస్ జగన్ కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్లు మంజూరయ్యాయని, విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాపిటల్ మైన్ కేటాయించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని కోరారు. నూతన కమ్యూనిటీని, ముఖ్యంగా యువకుల్ని అలాగే అన్ని వర్గాల వారిని కూడా చేసి నాయకత్వం పెంపొందించడంతో పాటు గతంలో మాదిరి కాకుండా ఆర్గనైజ్ పార్టీ, పొలిటికల్ పార్టీ అంటే కేవలం అధికారం కోసమో లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే కాదు, ప్రజల యొక్క సమస్యలు తీసుకొని అటు ప్రతిపక్షంగా ఉన్నా లేకుంటే అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలే కూడా తీసుకొని ముందుకు పోవడమే లక్ష్యంగా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నూతన కార్యవర్గాన్ని కూడా వేయడం కూడా జరిగింది. వారి యొక్క అనుగుణంగా, వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర నాయకత్వం యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ జిల్లాలో కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి జిల్లా వరకు కూడా బలోపేతం చేయాలని చెప్పేసి, దానికి ప్రజా సమస్యలనే ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా అందరూ కూడా చర్చించుకున్నాం. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఈ జిల్లాలో జరుగుతున్న మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో, వారి యొక్క పరిపాలన కానీ వారు హామీలు అమలుపరిచే దాంట్లో అవన్నీ కూడా ఇక్కడ ఈరోజు కూడా చర్చించుకోవడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు కానీ వారి యొక్క అవినీతి అనేది కూడా ఈరోజు ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా అయిపోయింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసు శాఖ సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రామచందర్ ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్, రీసెర్చ్ అధికారి వరప్రసాద్లతో కలిసి జాతీయ కమిషన్ సభ్యులు రామచందర్ జిల్లాలో ఎస్సీల సంక్షేమం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై అన్ని శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. రిజర్వేషన్ ప్రకారం మాకు 21 పోస్టులు నోటిఫై చేసినాం సార్. దాంట్లో 15% ప్రకారం 4 పోస్టులు కేటాయించడం జరిగింది సార్. అపార్ట్మెంట్స్ కూడా ఇచ్చాను సార్. దాని తర్వాత ఈ ఎక్సైజ్ పాలసీలో ఈ నెంబర్ ఆఫ్ షాప్స్ కూడా అలాట్ చేస్తాం సార్. ఈ 21-23కి మనం మళ్ళీ 2 ఇయర్స్ పాస్ చేస్తాం. 24-25 కూడా 60 షాప్స్ ఉంటే మనం 10 షాప్స్ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలను అమలు చేయడంలో నిరాసక్తంగా చూపెట్టవద్దు. కమిషన్ కి అధికారాలు చాలామంది ఐఎస్ ఆఫీసర్లు తెలుసు కాబట్టి అందరూ కూడా అధికారులు ప్రభుత్వ ఆదేశాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ పథకాలను మనం అమలు చేసే బాధ్యత మన అధికారులపై ఎంతైనా. షెడ్యూల్ కులాల వాళ్ళు, షెడ్యూల్ తెగ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ ప్రయత్నం చేస్తుంటాయి. పోలీసులు అయితే ఎస్సీ ఎస్టీ కేసులు అనుకోండి, రెవెన్యూ అధికారులు అయితే లోకల్ మన జిల్లా యంత్రాంగం 44 డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రతి ఒక్క పథకంలో ప్రభుత్వం నుంచి పథకాలు వాటిని అమలు చేయాలి. ముఖ్యంగా సప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా ముఖ్యంగా డిఆర్ఓ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి. 2047లో మన రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా స్వర్ణాంధ్రంగా మారాలనే ఆలోచనతో ముందు చూపుతో మన ముఖ్యమంత్రి చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. స్థానిక శివాజీ పార్క్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణాలు, నగరాలు అభివృద్ధికి స్వచ్ఛత అనేది ప్రాథమిక అంశమని అన్నారు. ప్రతి పౌరుడు తమ గ్రామాన్ని, నగరాన్ని సొంత ఇంటిగా భావించాలని అన్నారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. బీజేపీ అనకాపల్లి ఎంపీ రమేష్, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, దివ్యల మాధురి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనంతో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్న డిప్యూటీ సీఎం. గత 10 ఏళ్లలో రైతులకు గిట్టుబాటు ధర దొరకని పరిస్థితి నెలకొంది. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్న దీపక్ జాన్. ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం. గ్రామాన్ని సొంత ఇంటిలా కాపాడుకోరన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసు శాఖ సత్వరమే స్పందించాలి. వరంగల్లో అధికారులతో సమీక్షించిన ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచంద్ర. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.